హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని ప్రభుత్వ ఉద్యోగులకు 62 లోపు రద్దు. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్‌కి ఒక మంచి శుభవార్త రావడం జరిగిందండి. రాష్ట్రంలోని పెన్షనర్లందరికీ ఉచిత వైద్యం అందించాలని, అదేవిధంగా నగదు రహిత వైద్యం పెన్షనర్లకి అందించాలని ఈరోజు ఒక తాజా అప్డేట్ రావడం జరిగింది. సో, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ కూడా రావడం జరిగింది. ఆస్తులకు సంబంధించి వివరాలు ఇవ్వలేదని పేర్కొంటూ దాదాపుగా 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే నిలిపివేసింది. వారి యొక్క జీతాలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇటీవల ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు మానవ్ సంపద పోర్టల్‌ని యూపీ సర్కార్ ప్రారంభించింది. ఆ పోర్టల్‌లో ఆగస్టు 31వ తేదీ వరకు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను తెలపాలని నిబంధన పెట్టింది. ఇప్పటివరకు 71% మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. వారి యొక్క ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని మానవ సంపద పోర్టల్‌లో పొందుపరిచారు. ఇంకా 2,44,565 మంది ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఆస్తుల వివరాలు వెల్లడించని వారందరికీ ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలను నిలిపివేస్తున్నట్టు సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది.